అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతోంది. బొంతు రాజేశ్వరరావు వర్గం రోడ్డెక్కింది. జనసేన అభ్యర్థిత్వంపై నాయకులు కార్యకర్తలు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. బొంతు దేవ వర్గాలు సీటు తమదంటే తమదంటూ పోటీగా ప్రచారాలు చేస్తున్నారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానికులకే టికెట్ కేటాయించారని గో బ్యాక్ దేవ వద్దు బొంతే ముద్దు అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నాన్ లోకల్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వద్దంటూ ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. రాజోల్ నియోజకవర్గంలో చిరుదీపం వెలిగించారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆ దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదని ఈ రోజు అందరము కూడా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. నాన్ లోకల్ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వకూడదు, మాకు లోకల్ గా పనిచేసిన వ్యక్తులకి టికెట్ ఇవ్వాలి అనేసి మేము నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి బోల్డంత మంది వైసీపీ నుంచి జనసేనలోకి రావడం అయితే జరిగింది. ఈవేళ ఈ టికెట్ ప్రకటన ఎలా ఉంటుందా అని అందరిలోనే ఆతృత కలిగిస్తుంది. అదే దేవర్ ప్రసాద్ గారు అయితే చాలా మంది వైసీపీకే ఓటేస్తాము అని మా దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది. మాకు అద్దె నాయకులు, అద్దె ఇంట్లో ఉండే నాయకులు మాకు అవసరం లేదు సార్. మాకు స్థానికంగా ఒక 10,000 నుంచి 15 వేల ఓట్లు తెచ్చుకునే అభ్యర్థిని రాజోలు నియోజకవర్గానికి ఇచ్చి 2019లో ఏ విధంగా అయితే నెగ్గించామో 2024లో కూడా అంతే ఉత్సాహంగా మేము నెగ్గిస్తామని 2009ని పునరావృతం కాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ లోకల్ క్యాండిడేట్కి మా రాజోలు నియోజకవర్గం జనసేన టికెట్ ఇవ్వద్దని కోరుకుంటూ స్థానికంగా ఎవరైతే బలంగా ఉన్నారో, ఎవరైతే 10 నుంచి 20 వేల ఓట్లు తెచ్చుకోగలుగుతారో మా నాయకులు 4-5 ఉన్నారో ఆ 4-5 ఎవరికి ఇచ్చినా మా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ